Hi everyone, welcome to my channel. Worship. Today recipe mushroom biryani in restaurant style. దీనికోసం నేను 1/2 కిలో మష్రూమ్ అయితే తీసుకున్నాను. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మష్రూమ్ సైజ్ అయితే కొద్దిగా పెద్ద సైజ్ ఉండేలాగా చూసుకోండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, కర్రీ లీవ్స్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ లెమన్, పెరుగు, బిర్యానీ స్పైసెస్, ఘీ. దీనికోసం ముందుగా నేను మసాలాని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం టమాటోలు, బిర్యానీ స్పైసెస్ని పేస్ట్గా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. ఈరోజు బిర్యానీ నేను కుక్కర్లో చేయబోతున్నాను. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి ముందుగా రెడీగా పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మనకి ఈ పేస్ట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. దీనిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. దీనిలోనికి క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేసుకోండి. మనకి కర్రీ అయితే కుక్ అవుతుంది. ఇలాంటి స్టేజ్లో గరం మసాలా అలాగే బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాను. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మనకి మష్రూమ్ అయితే మనం ఏ విధంగా యాడ్ చేసామో అదే విధంగా ఉండేటట్టు కలుపుకోండి. దీనిలోనికి నేను నార్మల్ రైస్ని అయితే యూజ్ చేస్తున్నాను. 1 గ్లాస్ నార్మల్ రైస్ని యూజ్ చేశాను. దీనికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. 1 గ్లాస్కి మినిమం ఒక 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎలాంటి స్టేజ్లో సాల్ట్ సరిపోకపోయినట్లయితే యాడ్ చేసుకోండి. దీనిలోనికి కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కుక్కర్ మూతని అయితే పెట్టుకోండి. ఒక 2 విజిల్స్ని అయితే వేయించుకోండి. ఎమ్మి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ చూడండి ఎంత పొడిగా రెడీ అయ్యిందో. నేను ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.